కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఫ్రెండ్ సీక్రెట్ ఫ్రెండ్ అనగానే రవికృష్ణ అని అంటూ ఉంటారు. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. కొందరైతే మీ హస్బెండ్ రాలేదా అన్నారు మొన్న. ఎవరు హస్బెండ్ ఎవరు అన్నా నేను. రవి రాలేదా అంటే రాలేదండి, పిల్లలు చూసుకుంటున్నాడు వస్తున్నాడు అన్న. క్రేజియస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? మా మ్యాథ్స్ టీచర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు తిట్టేవాడు కొట్టేవాడు అని ఆల్ దాట్. ఒకసారి ఆయన బైక్ ఉండేది, హీరో బైక్కి పెట్రోల్ ట్యాంక్ తీసేసి మొత్తం శాండ్ ఉంటుంది కదా, శాండ్ వేసేసాను. ఒకసారి ఇలాగే ఏదో అయిందని అదే టీచర్ నన్ను కొట్టారు. యాక్చువల్లీ చిన్నగానే కొట్టారు. నేను కావాలని మళ్ళీ దాని మీద కొట్టుకొని మా మమ్మీకి ఇంటికి వెళ్ళి ఎలా కొట్టాడు చూడు ఆ టీచర్ అంటే, మా మమ్మీ స్కూల్కి వచ్చి పెద్ద రచ్చ పెద్ద గొడవ, పిల్లలు కొడతారా అని చెప్పి అలాంటి తింగర్ పనులు అయితే చేశారు. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఏమైనా వర్క్ చేసి ఉన్నాయా? నేను అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఐ లెఫ్ట్ మైసూర్. అప్పుడు ఒక 1 year వరకు దే గేవ్ మీ సపోర్ట్, బికాజ్ నాకు ఓన్లీ 3,000 అలా శాలరీ వచ్చేది కాబట్టి కొంచెం సపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంట్లో రూపాయి తీసుకోలేదు. నెలకి 30 రోజులు ఉంటే నా కాల్ షీట్స్ 36, 37. నేను ఇప్పుడు తిరిగి చూసుకున్నా, డిడ్ ఐ రియలీ డూ ఇట్ అనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు ఎంత సక్సెస్ అయితే ఆ పేరెంట్స్ అంత హ్యాపీ ఇంకా ఏముండదు కదా, బేబీ లానే ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను బేబీ కన్నా ఇప్పుడు నాకు వాళ్ళు బేబీస్. యాక్చువల్లీ దే వెరీ హ్యాపీ అండి. అబ్బా ఇలాంటి పిల్లలు పుట్టాలంటే అదృష్టం ఉండాలి అని అయితే మా మమ్మీ అట్లీస్ట్ వారానికి ఒక 2 సార్లు. హాయ్ నవ్య గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. బట్ మాకు కొత్త పరిచయం కాదు, మాకే కాదు జనాలు ఎవరికి కొత్త పరిచయం కాదు. కానీ ఇంత ప్రాపర్ తెలుగు ఎలా నేర్చుకున్నారు మీరు? ఏదైనా సీరియల్ చేస్తే మీరే వెళ్ళి కన్నడ సీరియల్ చేస్తే మీరు కన్నడ నేర్చేసుకుంటారండి. అవునా? ఎందుకంటే అన్ని డైలాగ్స్ ఉన్నాయి, అన్ని డేస్ వర్క్ చేస్తాం కాబట్టి వచ్చేస్తుంది. నిజంగా హైదరాబాద్ ఎలా ఉంది అంటే, హైదరాబాద్ అమ్మాయి అయిపోయారు అసలు బేసిక్గా. తెలుగు అమ్మాయి అయిపోయింది, తెలుగు అమ్మాయి అయిపోయారు కదా. యా, మీరు కూడా చాలా ఇన్నోసెంట్గా, చాలా క్యూట్గా. బేసికలీ ఇన్నోసెంట్ అండి. ఇది నమ్మరండి ఎవరు. ఇన్నోసెంట్ గా ఉండకూడదు, తప్పు. అంతేనా? రియల్ గా ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ గా ఉండకూడదు అన్న, రియల్ గా ఇన్నోసెంట్. రియల్ గా ఇన్నోసెంట్. ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్ బట్ ఐఎమ్ నాట్ బ్యాడ్. సూపర్. సో మా అందరికీ బాగా సూపర్ క్వీన్స్ నుంచి కానివ్వచ్చు, రియాలిటీ షోస్లో కానివ్వచ్చు, అంటే మాకు అన్నీ తెలుసు, మీ సీక్రెట్స్ అన్నీ తెలుసు మాకు. అలా ఏముండదు. స్టేజ్ మీద ప్రదీప్ గారు చాలా రివీల్ చేసేసారు కదా. యా అది కొంచెమే, ఇంకా చాలా ఉంటాయి. అమ్మో, ఇంకా దాచారా? సో అయితే మరి మీకు కొన్ని క్వశ్చన్స్ కొంచెం సరదాగా, కొంచెం ఫన్గా. ఎస్ ప్లీజ్. ఓకేనా? సో సరదాగా ఫన్గా అంటే ఓకే. సుమన్ టీవీ అంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఏమైనా thumbnail చూసారా? చాలా మంది అంటే రియాలిటీ షోస్లో కానీ ఎక్కడైనా సరే ఫ్రెండ్ సీక్రెట్ ఫ్రెండ్ అనగానే రవికృష్ణ అని అంటూ ఉంటారు. బట్ బయట జనాల్లో కూడా చాలా వరకు మేబీ రియల్ పేరా, రియల్గానా అని అంటూ ఉంటారు కదా. బేసిక్గా చాలామంది ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, బయట క్వశ్చన్ అడుగుతుంటారు. నవ్య గారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు ఈ మధ్య అన్నిసార్లు అడిగేసి. హీస్ అ గుడ్ ఫ్రెండ్ అండి, అంతే. సో అబ్బా నేను ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు పాపం తను ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా, ఇంక కొందరైతే మీ హస్బెండ్ రాలేదా అన్నారు మొన్న. ఎవరు హస్బెండ్ ఎవరు అన్నా నేను. రవి రాలేదా అంటే రాలేదండి, పిల్లలు చూసుకుంటున్నాడు వస్తున్నాడు అన్న. ఇంకేం చెప్తాను నేను. అంటే సీరియల్స్ చూసి చాలా మంది రియల్ గా ఫిక్స్ అయిపోయారు. యా, అలాగే అయిపోతుంది. ఇప్పుడు ఒక హిట్ కపుల్ అని చెప్పేసరికి కామన్ ఆడియన్స్ ఎస్పెషల్లీ చాలా మైండ్ ఎక్కించేసుకుంటారు. యా, సో దట్ హ్యాపెన్స్ అనమాట. ఎస్, అంటే ఫ్యూచర్లో మేము అరేంజ్ మ్యారేజ్ అని వినొచ్చా, లవ్ మ్యారేజ్ అని వినొచ్చు? తెలీదండి, ఇంకా అంత దూరం ఆలోచించలేదు. సో బేసిక్గా ఫ్రీ టైం చాలా తక్కువ దొరుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు. కొంచెం మేబీ సీరియల్స్ చేస్తే ఫ్రీ టైం అనేది ఇస్ అ క్వశ్చన్ మార్క్ ఓన్లీ కదా. బికాజ్ నేను ఆల్మోస్ట్ 2-3 సీరియల్స్ ఒకేసారి చేసేదాన్ని. నెలకి 30 రోజులు ఉంటే నా కాల్ షీట్ 35-36 రోజులు కూడా ఉండేవి. పొద్దున్న చెన్నై, మధ్యాహ్నం హైదరాబాద్, సాయంత్రం బెంగళూరులో ఉండేదాన్ని. సో ఇట్ యూస్ టు బి లైక్ దట్, ఇట్ యూస్ బి వెరీ టైట్. కానీ ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ మోడ్లో. ఎస్. సో ఈ రిలాక్స్ టైంలో మీరు ఏం చేయడానికి ఎక్కువగా లైక్ చేస్తున్నారు?
ఫస్ట్ అయితే ఇంటి పనులు అంటే కొంచెం కొంచెం ఓసిడి ఎక్కువ. ఇల్లు తుడవడము, క్లీన్ చేయడము, సర్దుకోవడము. దీంతో పాటు షాపింగ్ ఇస్ లైక్ మై, ఏదైనా డిప్రెషన్ ఉన్నా లేదా హ్యాపీనెస్ ఉన్నా ఏదన్నా షాపింగ్ వెళ్ళిపోవాలి ఒకసారి. సో షాపింగ్ ఆర్ ఐ వాచ్ టీవీ, ఏదైనా మూవీస్ పెట్టుకుంటాను. ఆ పని చేస్తుంటారు. మీరు సెలబ్రిటీ అయిన తర్వాత, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ సెలబ్రిటీ స్టేటస్ని యూజ్ చేసుకొని ఏమైనా చేశారా? సెలబ్రిటీ స్టేటస్ యూజ్ చేసుకొని మీరైనా అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. అలా ఏం జరగలేదండి. ఇలా సడన్గా అడిగితే కూడా ఇన్సిడెంట్స్ గుర్తుకు రావు. అలా ఏం జరగలేదు. ఐ డోంట్ థింక్ సో. అవునా? సో మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? సెలబ్రిటీ క్రష్ అంటే ఐ లైక్ విజయ్ దేవరకొండ. యా. ఓ మై గాడ్. సో మీరు మీ ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే డేట్కి పిలిచారా, ఇన్వైట్ చేశారా మీ ఫ్యాన్స్లో? లేదండి, ఫ్యాన్స్ ఎవరు డేట్కి పిలవలేదు. కానీ ఇన్స్టాలో అప్పుడప్పుడు అలా ఇలా ప్లీజ్ మ్యారీ మీ, ఐ లవ్ యూ అలాంటి మెసేజెస్ అయితే వస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ ఎవరు డేట్, చాలా మంచి ఫ్యాన్స్ అండి. ఓకే. సో మీకు ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేయడం చాలా ఇష్టం? ఐ లవ్ ట్రావెలింగ్. సో ఇలాంటి ప్లేస్ అలాంటి ప్లేస్ అని ఏం లేదు. రీసెంట్లీ ఐ వెంట్ టు కశ్మీర్ యాక్చువల్లీ. సో యా, స్నోఫాల్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ లైక్ హెవెన్. సో రీసెంట్ ఫేవరెట్ అంటే యా మేబీ కశ్మీర్. అదర్వైజ్ యా ఐ కీప్ ట్రావెలింగ్. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ అనమాట. సో పర్టికులర్గా ఇక్కడే వెళ్ళాలి అక్కడే వెళ్ళాలి అని ఏం లేదు. ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్. సూపర్. బేసిక్గా మనం ఏదో ఒక ఇంట్రెస్టింగ్స్ చూస్తూ ఉంటాం మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా సిచ్యువేషన్స్లో. బట్ మీరు రీసెంట్గా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించే సిచ్యువేషన్ ఏదైనా? వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనే సిచ్యువేషన్ ఏమీ లేదు అనొద్దు. నాకు అన్నీ ఇంట్రెస్టింగ్, అన్నీ కొత్తగా అనిపిస్తుంటుంది. ఇదేంటా అదేంటి, ఏదైనా ఒక వంట తిన్నా కూడా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది, నేర్చుకోవాలరా రెసిపీ ఏంట్రా అన్నట్టు ఉంటుంది. సో యా ఐ థింక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో మీ గురించి మీకు బాగా గుర్తుండిపోయే విషయం ఏమైనా ఉందా మీకోసం? అంటే నా గురించా? మీ గురించి మీకు బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్, ఎవరైనా మీకు బెస్ట్ కాంప్లిమెంట్ కానీ, లేకపోతే ఏదైనా బిగ్ కాంప్లిమెంట్స్ అయితే యా, అంటే ఎప్పుడైనా ఏదైనా సీన్ బాగా చేసినప్పుడు, ఏదైనా మంచిగా సీరియల్స్ చేసేటప్పుడు ఆ సీన్ చాలా బాగా చేశారండి, అసలు మాకే ఏడుపు వచ్చేసింది అసలు అబ్బా అన్నట్టు చెప్పినప్పుడు ఇట్ గివ్స్ మీ దట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. ఆ కిక్ లైఫ్లో ఇంకేది ఇవ్వలేదు. సో ఇంటింటి రామాయణం సినిమా కూడా ప్రీమియర్ షోస్ వేసాం యాక్చువల్లీ నిజామాబాద్ అండ్ కరీంనగర్లో. సో ఆ సినిమా అయిపోయాక కొన్ని సీన్స్ ఉన్నాయి. సో అందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, యూ హ్యావ్ రియలీ నెయిల్డ్ ఇట్ అది తిన్నారు. సో దట్స్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఓకే. సో మీరు ఎవరైనా, అంటే మీకు నచ్చిన సెలబ్రిటీ కానీ, మీకు నచ్చిన ఆర్టిస్ట్ ఎవరైనా సరే, మీ ఇద్దరికి పరిచయం లేని టైంలో మీకు వచ్చి ఏదైనా ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు, సో మీ ఫీలింగ్, మీరే మాట్లాడాలని ట్రై చేశారు బట్ అవతల పర్సనే వచ్చి మీకు ఊహనే ఎంత బాగుంది, లెట్ దట్ హ్యాపెన్ సూన్ అన్నట్టుంది అన్నా? సో ఎప్పుడైనా సిచ్యువేషన్ జరిగిందా? నేమ్ రివీల్ చేయకపోయినా పర్వాలేదు. నాకు ఇష్టమైన పర్సన్ అంటే నేను ఇంట్రెస్టింగ్ పర్సన్ అనుకోవచ్చు, లేకపోతే మనం వెళ్ళి మాట్లాడచ్చు అని అనిపించే పర్సన్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా? అలా ఏం జరగలేదు. మీ లైఫ్కి ఒక థీమ్ సాంగ్ పెట్టాలి అంటే ఏ సాంగ్ మీరు థీమ్ సాంగ్ చూస్ చేసుకుంటారు? మనకు అన్ని మిక్స్చర్ ఉండాలండి, ఏదో ఒక థీమ్తో వెళ్ళిపోం మేము. అన్నీ ఉంటుంది కదా, లైఫ్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్, సో ఐ కాంట్ స్టిక్ టు వన్. ఓకే. సో మీకు ఎలాంటి పెట్స్ అంటే చాలా ఇష్టం? ఐ లవ్ డాగ్స్. ఓకే. సో క్రేజియస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? క్రేజియస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యాన్స్తో కానీ, సీరియల్ సెట్స్లో కానీ? స్కూల్లో ఒకసారి చేశానండి. అంటే మా మ్యాథ్స్ టీచర్ ఒకరు ఉండేవాళ్ళు, అంటే ఐ థింక్ అందరూ చేస్తుంటారు అనుకుంటా. ఆయన ఎప్పుడూ తిట్టేవాడు, కొట్టేవాడు అండ్ ఆల్ దాట్. ఒకసారి ఆయన బైక్ ఉండేది, హీరో బైక్కి పెట్రోల్ ట్యాంక్ తీసేసి మొత్తం శాండ్ ఉంటుంది కదా, శాండ్ వేసేసాము. అంటే ఇప్పటిదాకా ఆయనకి తెలియలేదు ఎవరని చెప్పి. అండ్ ఒకసారి ఇలాగే ఏదో అయిందని అదే టీచర్ నన్ను కొట్టారు. యాక్చువల్లీ చిన్నగానే కొట్టారు, నేను కావాలని మళ్ళీ దాని మీద కొట్టుకొని మా మమ్మీకి ఇంటికి వెళ్ళి ఎలా కొట్టాడు చూడు ఆ టీచర్ అంటే, మా మమ్మీ స్కూల్కి వచ్చి పెద్ద రచ్చ, పెద్ద గొడవ, పిల్లలు కొడతారా అని చెప్పి అలాంటి తింగర్ పనులు అయితే చేశాను. అంటే ఈ పెట్రోల్లో శాండ్ వేసారు చూసారా? అది ఒక్కదాన్ని కాదండి, టీం ఉంది. ఏదైనా మనం గుంపుగా వెళ్తాం. ఎవరికైనా సరే ఎప్పుడైనా ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడగడం కానీ,
అరే నవ్య ఏంట్రా ఈ క్వశ్చన్ ఏంట్రా అని ఎవరైనా అడగడం కానీ చేశారా? డిఫరెంట్ క్వశ్చన్. అలా ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. పెట్టుంటానేమో గుర్తులేదు. మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్? యా మేబీ లైక్ ఒక 3-4 years బ్యాక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సన్స్ బర్త్డే. సో అక్కడికి వెళ్ళాను, ఏదో హీల్స్ బాగుందని వేసుకెళ్ళాను, కానీ ఇట్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ దిస్ మచ్ 2 heels, కానీ ఒక హీల్ ఊడి ఇట్ బ్రోక్ అనమాట. ఓకే. నాకైతే రీసెంట్ ఎంబరాసింగ్ మూమెంట్ అయితే దట్ వాజ్ లైక్ అసలు లిటరలీ ఇలా నింపు దే వర్ సో మెనీ పీపుల్ అండ్ ఎక్కడో పైన ఫ్లోర్లో స్టార్ హోటల్లో రూఫ్ టాప్లో ఉండింది అండ్ ఐ హ్యాడ్ టు కమ్ టు ద లిఫ్ట్ అండ్ ఐ హ్యాడ్ టు గివ్ మై వాలే కార్డ్ అండ్ గెట్ ఇన్ టు ద కార్. సో దట్ వాజ్ వెరీ ఎంబరాసింగ్ ఫర్ మీ. ఓ, ఇంకా చేతిలో పట్టుకొని స్టైల్గా వచ్చా అంతే. చేతితో పట్టుకొని స్టైల్గా వచ్చా. ఇంకేం చేస్తాం అప్పుడు? దేర్ వాజ్ నో ఛాన్స్ ఐ కుడ్ వేర్ ఇట్. ఓకే. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి? మై స్ట్రెంగ్త్ ఇస్ ఐమ్ వెరీ పాజిటివ్ అబౌట్ లైఫ్. ఏదైనా ఐ థింక్ ఇది అవ్వదు లేదా ఏంటిది అనే దీంట్లో ఉండదు. ఐ ఫీల్ పాజిటివ్ అబౌట్ ఎవ్రీథింగ్. మై వీక్నెసెస్ నాకు ఫిల్టర్ ఉండదు. ఏదైనా సరే ఏం అనిపిస్తే అది అనేస్తాను. యా, ఇది మాత్రం తెలుసండి. పాపం అసలు ఎవరైనా సెలబ్రిటీస్ షోకి వస్తే చెప్పేమంటావా నువ్వు బెంగళూరులో ఫ్రెండ్ ఎయిర్పోర్ట్, పాపం ఎలా ఏడిపించేస్తారు. అది నా వీక్నెస్ అనుకుంటా. మేబీ ఐ షుడ్ లైక్ కంట్రోల్ నవ్య, ఇట్స్ ఓకే అని. బట్ ఇట్స్ ఓకే. నవ్య ప్లీజ్ నవ్య చెప్పండి. నా మనుషులకు అలవాటు అయిపోయింది ఇది ఇంతేలే పర్లేదని. ఎస్ సార్. సక్సెస్ ఎలా చేంజ్ చేసింది మీ లైఫ్ని? సక్సెస్ చేంజ్ చేసింది అంటే ఇట్ హ్యాపెండ్ వెరీ గ్రాడ్యువలీ అండి, ఓవర్ నైట్ అవ్వలేదు. కాబట్టి ఐ థింక్ గ్రాడ్యువల్గా అవ్వడం వల్ల ఎక్కడో మైసూర్లో పుట్టి పెరిగి ఈరోజు ఇక్కడ సీరియల్ హీరోయిన్గా ఉండి సినిమా హీరోయిన్గా అవుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు జాయిన్ మెడికల్, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఏదో ఆడిషన్కి పంపించాను. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. తర్వాత టెలివిజన్, సీరియల్స్ అండ్ నౌ ఇన్ టు మూవీస్. సో ఇట్స్ ఆల్ గ్రాడ్యువలీ చేంజింగ్. కాబట్టి ఐ హ్యావ్ ఎవాల్వ్డ్ యాజ్ ఎన్ పర్సన్. అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద నేర్చుకొని ఓకే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఐఎమ్ హియర్ టుడే. మేబీ ఆల్ మై పీపుల్స్ బ్లెస్సింగ్స్, లవ్ అండ్ ప్రేమ. ఎస్. ఫస్ట్ ఇన్కమ్ ఎంత అమౌంట్ తీసుకున్నా? నేను ఐ డిడ్ అ షో ఫర్ జీ కన్నడ అండి. దవనం టాప్ 10 షోస్ వచ్చేవి, మీకు గుర్తుందా? లైక్ లాంగ్ బ్యాక్. సో ఒక సాంగ్ వస్తుంది, ఆ సినిమా గురించి మాట్లాడి వీ హ్యావ్ టు ప్లే దట్ సాంగ్ అనమాట. దట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ థింగ్ ఐ డిడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. 800 rupees ఇచ్చేవాళ్ళు అండ్ 4 episodes ఉండేది. సో ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 3,000 అలా వచ్చేది, 3,200 అలా. దట్ వాజ్ మై ఫస్ట్ శాలరీ. సో ఇప్పుడు నవ్యస్వామి గారి ఇన్కమ్ అనేది ఒక హైలో పెరిగింది అనుకోవచ్చా? హై అంటే ఇప్పుడు మీ ఇన్కమ్ బట్టి మీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇంకా హై లో అని ఏం చెప్పలేము. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ గెటింగ్. ఐఎమ్ సాటిస్ఫైడ్. సూపర్. సో అంటే ఎప్పుడైనా సరే మనీ గురించి హార్డ్ వర్క్ చేయడం కానీ, ఎక్స్ట్రా వర్క్స్ చేయడం కానీ, సో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఏమైనా వర్క్ చేసినవి ఉన్నాయా? నేను అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఐ లెఫ్ట్ మైసూర్. అంటే అమ్మ నాన్న అందరూ మైసూర్లో ఉంటారు. సో ఐ షిఫ్టెడ్ టు బెంగళూరు అట్ ద ఏజ్ ఆఫ్ 17. అప్పుడు ఒక 1 year వరకు దే గేవ్ మీ సపోర్ట్ బికాజ్ నాకు ఓన్లీ 3,000 అలా శాలరీ వచ్చేది కాబట్టి కొంచెం సపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంట్లో రూపాయి తీసుకోలేదు. ఓ సూపర్. సో కంప్లీట్గా మీరే వర్క్ చేస్తూ, అంటే అలాగా హార్డ్ వర్క్ చేసిన వర్క్స్ ఏంటి యాజ్ ఎ యాక్టర్? నేను చెప్పానండి మీకు, నెలకి 30 రోజులు ఉంటే నా కాల్ షీట్స్ 36, 37. నేను ఇప్పుడు తిరిగి చూసుకున్నా డిడ్ ఐ రియలీ డూ ఇట్ అనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ 6:30 ఫ్లైట్కి వెళ్ళామంటే చచ్చిన వెళ్ళను. ఎవడెళ్తాడు అంత పొద్దున్న 10-10:30 వేసుకుందాం అన్నట్టు ఉంటుంది. అదర్వైజ్ ఐ యూస్ టు ట్రావెల్. ఐ యూస్ టు డూ కన్నడ సీరియల్, తమిళ్ సీరియల్ అండ్ తెలుగు సీరియల్. సో 3 లైక్ యునో చెన్నై, హైదరాబాద్ అండ్ బెంగళూరు అలా షటిల్ అయ్యేదాన్ని. మార్నింగ్ 5:30 ఫ్లైట్స్. నిద్ర ఉండేది కాదు, ఆన్ అ స్ట్రెచ్ నిద్ర ఉండేది కాదు. నాకు ఒక రోజు ఏమైనా దొరికితే బెడ్లో పడుకొని నిద్ర సరిపోయేది కాదు. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ టఫ్ ఫేజ్. అంటే ఇప్పుడు తలుచుకుంటే నిజంగా నేను ఇంత కష్టపడ్డానా, నిజంగా నేను ఇంత ఎఫర్ట్ పెట్టానా అనిపిస్తుంది. బట్ అప్పుడు తెలియలేదు. బట్ నౌ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. ఓకే. సో అంటే ఆ కాస్ట్యూమ్స్ చాలా ఉండాలి కదా, 3 సీరియల్స్ మేనేజ్ చేయాలి, కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్, దాంతో పాటు ప్యాకింగ్లు. షూటింగ్ నుంచి వస్తే ప్యాకింగ్, ఇక్కడ నుంచి వస్తే ప్యాకింగ్, మళ్ళీ లగేజ్ లిమిట్ ఉంటుంది, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఇట్ వాజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్. ఒక 3-4 years అయితే వెరీ స్ట్రెస్ఫుల్ ఉండేది.
దెర్ ఆర్ టైమ్స్ నాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వక, నేను ట్రావెల్ చేయలేక, నా బాడీ దెర్ ఆర్ టైమ్స్ ఐ హ్యావ్ క్రైడ్, ఏం చేయాలో అర్థం కాక. బట్ ఇప్పుడు తలుచుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ నైస్. ఆ 3 years అనేది ఒక బెస్ట్. యా, పరిగెత్తేదాన్ని లైఫ్లో, టైం లేదు. దేర్ ఇస్ నో టైం ఫర్ ఎనీథింగ్ ఎల్స్. నా పని తప్ప ఇంకేం టైం లేదు లైఫ్లో. సో మరి కన్నడ, తమిళ్ అక్కడ చేస్తూ ఇక్కడ తెలుగులో కూడా ఇంత పాపులర్ అయ్యారు. బట్ ఇక్కడ బయట జనాల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అడిగే కొన్ని క్వశ్చన్స్ ఏంటి ఫ్యాన్స్? అమ్మా ఎప్పుడు ఎందుకు అలా ఏడుస్తూ ఉంటావు, ఏడవకు, అరే మా ఇంట్లో పిల్లలాగా అనిపిస్తావు నువ్వు, ఇలా నీ తెలుగమ్మాయే కదా అంటారు కొందరు. నేను తెలుగమ్మాయి అనేస్తా నేను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకురాను. యా తెలుగమ్మాయేనండి. లేదంటే కొందరు తెలుగు వచ్చా మీకు, బ్రహ్మాండంగా వచ్చి చెప్పండి అంట. సో మీరు బెంగళూరు వెళ్ళేటప్పుడు కానీ కన్నడలో కానీ ఎవరైనా సరే తెలుగు సీరియల్ గురించి లేకపోతే తెలుగు క్లిప్స్ గురించి అడుగుతూ ఉంటారా క్వశ్చన్స్ మీకు? మా తెలుగు ఎక్కడ వెళ్ళినా ఉన్నారండి. అవునా? బెంగళూరులో సగం తెలుగు మందే ఉంటారు. సో తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు అనడానికి లేదు. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు తగులుతారు నాకు. సో తెలుగు వాళ్ళు అంతా లైక్ దెర్ ఆర్ ఎవ్రీ వేర్. కన్నడలో కూడా దెర్ ఆర్ ఆల్మోస్ట్ ఒక 50-60% తెలుగు వాళ్ళు ఉన్నారు. సో యా, దే రికగ్నైజ్ మీ. కన్నడ మర్చిపోయి ఇప్పుడు తెలుగుతోనే దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ యాక్చువల్లీ. సో పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు ఎంత సక్సెస్ అయితే ఆ పేరెంట్స్ అంత హ్యాపీ ఇంకా ఏముండదు కదా. సో అమ్మ నాన్న ఏం చెప్తూ ఉంటారు? ఇప్పటికీ కూడా స్టిల్ ఒక బేబీ కదా, బేబీలానే ట్రీట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఇంకా ఇప్పటికీ చెప్తూ ఉంటారు? వాళ్ళకి నేను బేబీ కన్నా ఇప్పుడు నాకు వాళ్ళు బేబీస్ యాక్చువల్లీ. సో ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. లైక్ యా, వాళ్ళకి ఏం కావాలన్నా, వాళ్ళకి ఏదైనా చేయాలన్నా, ఇప్పుడు అమ్మ నాన్న ఏదైనా పిల్లలకి చేయాలి అనుకుంటే ఒక తపన ఉంటుంది కదా. సో నేను అమ్మ నాన్న అన్నప్పుడు వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి అన్నీ అందాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఆ ఒక ఇది ఉంటుంది. దే వెరీ హ్యాపీ అండి. అబ్బా ఇలాంటి పిల్లలు పుట్టాలంటే అదృష్టం ఉండాలి అని అయితే మా మమ్మీ అట్లీస్ట్ వారానికి ఒక 2 సార్లు చెప్తారు. అవునా? ఓకే. బికాస్ షీస్ బిన్ సీయింగ్ కిడ్స్ అక్కడ ఇక్కడ ఎలా ఉంటారు అది ఇది కదా. సో నేను మా అన్నయ్య కానీ షీ ఫీల్స్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ గైజ్ అని అంటుంది. ఓ సూపర్. సో ఎప్పుడైనా సరే మమ్మీతో షేర్ చేసుకుని లేకపోతే మమ్మీ మీతో షేర్ చేసుకుని ఏదైనా ఒక ఎమోషనల్ మూమెంట్, మిస్సింగ్ మూమెంట్ కానివ్వచ్చు? యా, మిస్సింగ్ మూమెంట్ అయితే నేను చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఐ గాట్ అవుట్, షిఫ్ట్ అయిపోయాను టు బెంగళూరు. అప్పుడు ఇట్ వాస్ వెరీ టఫ్ అండి. ఎందుకంటే 17 సంవత్సరంలో నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఒక 1 or 2 days మా అమ్మని వదిలేసి ఉండేదాన్ని. డాడీ ఎప్పుడు పనికి అటు ఇటు వెళ్ళేవాళ్ళు కాబట్టి ఓకే. మమ్మీ అయితే ఇట్ వాస్ వెరీ లైక్ వెరీ డిఫికల్ట్ అనమాట. వెళ్ళిపోయి నైట్ ఏదో కలొచ్చేసి పొద్దున బస్సులు ఎక్కి బెంగళూరు నుంచి మైసూర్కి వచ్చేయడము, లేదా మా మమ్మీ ఏడుచుకుంటూ బెంగళూరుకి వచ్చేయడము, ఇలాంటివి స్టార్టింగ్లో చాలా జరిగింది యాక్చువల్లీ. ఇట్ వాస్ వెరీ టఫ్. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. మామ్ కీప్స్ కమింగ్ హియర్ అండ్ షీ లవ్స్ దేర్ షట్లింగ్. సూపర్.